మీ కృపను బట్టి ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున చీకాటుండగానే, వేకువ జామున చీకాటుండగానే ఆకాశ దూతాలు నీ కొరకే రాగా యేసు లేచెను. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. సమాధిపై రాతిన్ స్వామి దూతలిద్దర్, సమాధిపై రాతిన్ స్వామి దూతలిద్దర్, సమూగాను స్వామి లేచెనః యేసు లేచెను. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. మృతులలో సజీవుల్ వెదకూటేలనాని, మృతులలో సజీవుల్ వెదకూటేలనాని, దూతాలు వారితో దాతాలేడని తెలిపి యేసు లేచెను. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. స్త్రీలు వేగా వెళ్ళి శిష్యులకు తెల్ప, స్త్రీలు వేగా వెళ్ళి శిష్యులకు తెల్ప, జింత మారిపోయి సందేహము తొలగ యేసు లేచెను. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. పేతురు యోహాను పరిగెత్తుకొని వచ్చి, పేతురు యోహాను పరిగెత్తుకొని వచ్చి, ప్రవేశించి గుహలో పరమానందమంద యేసు లేచెను. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. యేసు చచ్చి లేసే, యేసు శిష్యులట్లే, యేసు చచ్చి లేచే, యేసు శిష్యులట్లే, దోషంబులకు జచ్చి వాసిగా లెతురండి యేసు లేచెను. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని పాట అన్న, ఫస్ట్ టైం వింటున్నాను, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ తల్లి. సమాధి గెలిచినాడురా, లేతునని చెప్పినట్టు, లేఖనములలో పలికినట్లు, లేతునని చెప్పినట్టు, లేఖనములలో పలికినట్లు, లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు, ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు, శ్రద్ధతోడ తెచ్చి యేసుకు, శ్రద్ధతోడ తెచ్చి యేసుకు రుద్దుదామని వచ్చి చూడా, లేచినాడురా, సమాధి గెలిచినాడురా,
యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు. మరువకండి యేసు ప్రభుని, లేచినాడురా, సమాధిన్ గెలిచినాడురా. యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే ఆత్మా శాంతి, యేసునందే ఆత్మా శాంతి. యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా, సమాధి గెలిచినాడురా. యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. హల్లెలూయా. జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ రాజా, జయ రాజా. జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. మరణము గెల్చిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. మరణం గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. పరమ బలమొసగు జయ యేసు, పరమ బలమొసగు జయ యేసు. శరణం నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధి గెల్చిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు. సమాధి గెల్చిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు. సమరము గెలిచిన జయ యేసు, సమరము గెలిచిన జయ యేసు. అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. బండను గెల్చిన జయ యేసు, బండయు ఓడెను జయ యేసు. బండను గెల్చిన జయ యేసు, బండయు ఓడెను జయ యేసు. బండలు దీయుము జయ యేసు, బండలు దీయుము జయ యేసు. అండ
చెంతకు చేర్చుము జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, ముద్రను గెల్చిన జయ యేసు, ముద్రయు ఓడెను జయ యేసు, ముద్రను గెల్చిన జయ యేసు, ముద్రయు ఓడెను జయ యేసు, ముద్రను దీయము జయ యేసు, ముద్రను దీయము జయ యేసు, ముద్రించుము నను జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, కావలి గెల్చిన జయ యేసు, కావలి ఓడెను జయ యేసు, కావలి గెల్చిన జయ యేసు, కావలి ఓడెను జయ యేసు, సేవలో బలము జయ యేసు, సేవలో బలము జయ యేసు, జీవము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సాతాను గెల్చిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, సాతాను గెల్చిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, పాతవి గతించే జయ యేసు, పాతవి గతించే జయ యేసు, దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. హల్లెలూయా. దిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు, జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు, జై జై జై. దేవాలయము 3 దినముల లోపల పడగొట్టి నిలబెట్టి ప్రభు యేసుడు. దేవాలయము 3 దినముల లోపల పడగొట్టి నిలబెట్టి ప్రభు యేసుడు. ఆ బండనెవరు దొర్లింపకుండానే తెరువంగబడి ఉండి, జై జై జై. ఆ బండనెవరు దొర్లింపకుండానే తెరువంగబడి ఉండి, జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు, జై జై జై. వేకువ జామున చీకటియుండగా ఏ తెంచె రాకాంతలా చోటికి.
వేకువ జామున చీకటియుండగ ఏ తెంచెరా కాంతల చోటికి కుమకుమలాడు సుగంధాలు కొని రాక ముందే లేచియుండే జై 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 కుమకుమలాడు సుగంధాలు కొని రాక ముందే లేచియుండే జై 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 రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై 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 ఆ మింటనున్నా నా తండ్రి కడకు నేనిప్పుడే గేద నన్నంటకు ఆ మెంటనున్నా నా తండ్రి కడకు నేనిప్పుడే గేద నన్నంటకు తొలిసారి మరియకు కనిపించి పలికెను ఉల్లాసమాయను జై 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 తొలిసారి మరియకు కనిపించి పలికెను ఉల్లాసమాయను జై 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 రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై 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 బోలో క్రిస్ మహారాజ్ కి జై. తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్లు శ్రమపై వెయ్యేండ్ల పరిశుద్ధులకు విందపోతుంది, వెయ్యేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. వెయ్యేండ్ల పరిశుద్ధులకు విందపోతుంది, వెయ్యేండ్ల లోకం మీదకు శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడున్, ఈ సువార్త మూయబడున్, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును, వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును. న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా,
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకాడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేప పాటున మారాలి, రేప పాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఉన్నతుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతులైన దేవా నీకే స్తోత్రం. నిత్యుడవగు తండ్రి, సమాధానం అధిపతి నీకే స్తోత్రం గురించిన బాబా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవైన తండ్రి, అన్నవాడవైన దేవుడా, మా మంచి దేవుడా, మా చూచిన దేవుడా, వినిచిన దేవుడా, మా మాటలను ఆలకించే దేవుడా, మా మరణ ఆలకించే దేవుడా, నీకే వందనాలు స్తోత్రాలు ఇచ్చినాం ప్రభా. సర్వాధికారి, సర్వోన్నతుడా, అద్వితీయుడా నీకే స్తోత్రం. నిశ్చయ పునరుత్థానుడా నీకే వందనాలు ప్రభా, నీకే వందనాలు. ప్రాతకాల సమయంలో యేసయ్యను ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నావు ప్రభా, అటు ధన్యతను మాకు నిగ్రహించినావు. నీకు వందనాలు. ఈ భాగ్యాన్ని యేసయ్యను చేతపుచ్చుకొని యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఇచ్చినాం ప్రభా. గత 46 రోజులుగా యేసయ్య కూడుకొనుచు నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించిన దేవుడా నీకే స్తోత్రం. ఎవరికి లేని భాగ్యత మాకు అనుగ్రహించిన దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఇటు ధన్యతకై నీకెంతో రుణస్థలమై ఉన్నాం ప్రభా, నీకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రం తెలిసినాం ప్రభా. సర్వశక్తి మంతుడా, మరి యేసయ్య ఎంతో మంది ద్వారా, ఆయన సేవకుల ద్వారా, యేసయ్య మరి బ్రదర్స్ ద్వారా మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రం. వాక్యాన్ని మేము తెలుసుకున్నాం ప్రభా, నీకు వందనాలు. మరి ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని విడిచిపెట్టక యేసయ్య హృదయాంతరంగం నుంచి మరి యేసయ్య ఇతరులకు కూడా చెప్పే కృపను మాకు దయచేయమంటున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రం తెలిసినాం ప్రభా. ఇక్కడ ఆరంభమైన ఈ సువార్త ప్రభా యేసయ్య మరి నలుగురికి వెదజల్లే కృపను మాకు దయచేయమని తండ్రి. యేసయ్య మాకు కావాల్సిన జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని దయచేయమంటున్నాం. నీ ఆత్మీయ జ్ఞానాన్ని కూడా దయచేయమని మేము నడుపుకుంటున్నాం ప్రభా. సర్వాధికారి, సర్వశక్తి మంత్రానికే స్తోత్రం పెంచినాం ప్రభా. గొప్ప దేవుడవు, రాజాది రాజానికే స్తోత్రం. రానయ్యున్నవాడానికే వందనాలు స్తోత్రాలు ఇస్తున్నాం ప్రభా. నీ కృపాభావంలో దీవించి ఆశ్రయించమంటున్నాం. అలాగే వాక్యించబో పాస్టర్ గారిని దీవించండి, ఆశ్రయించండి. యేసయ్య పరిశుద్ధ నీ వాక్యంతో యేసయ్య మరి ముగింపు కోడికలో ప్రభా యేసయ్య నీ వాక్యంతో మాతో మాట్లాడమని అంటున్నాం తండ్రి. యేసయ్య మా ఆత్మీయ మేలులకై యేసయ్య నువ్వు ఏం మాట్లాడుతావు మాతో మాట్లాడమని వేడుకొంటున్నాం ప్రభా. యేసయ్య వాక్యాన్ని మేము గ్రహించుకొని యేసయ్య మరి ఇతరులకు చెప్పే బాధ్యతలు కూడా మాకు దయచేయమంటున్నాం తండ్రి. అలాగే మేము కూడా దీవెనలు పొందుకున్నట్టుకు సాయాన్ని గ్రహించండి. మా జీవితాల్లో వాక్యం ద్వారా మేము సరి చేసుకున్నట్టు కృప చూపెట్టమంటున్నాం తండ్రి. యేసయ్య ఒక దిద్దుబాటును కూడా మాకు దయచేయమని మేము వేడుకొంటున్నాం ప్రభా. నీ కృపాభావాన్ని దీవించి ఆశ్రయించి పాస్టర్లను మరుగుపరిచి ఈ వాక్యంతో మాతో మాట్లాడమని అన్నాము కంటే పరిణామైన యేసయ్య దినాంన అడిగి మనం వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఎవరైనా ఒకరు తేటగా చదువుతారేమో అని చేసి చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ఎవరైనా ఒకరు చదవండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎద్దుకు వచ్చిండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్నట్టు చూచి మిగుల కలవరపడిది. అందుకతడు
కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పడరని. వారు బయటకు వచ్చి విస్మయమునంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయేరి. వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. Praise the Lord. Hallelujah. ప్రభు నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ అడ్వాన్స్ ఈస్టర్ శుభాకాంక్షలు అందజేస్తున్నా. వాస్తవంగా ఈస్టర్ అనేది ఒకరోజు జరుపుకునేది కాదు, ఇది ప్రతిరోజు జరుపుకునేది. ఇంకా చెప్పాలంటే ప్రతి ఆదివారానికి ఇదే పేరు, ప్రతి ఆదివారానికి ఇదే పేరు, పునరుద్ధాన దినం అని మనం పిలుస్తాం. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కానీ సంవత్సరానికి ఒకసారి ఒక పండగలాగా మనం దీన్ని జరుపుకుంటున్నాం. ఇది ప్రపంచానికి చాటి చెప్పడానికే తప్ప ఈ పునరుద్ధాన అనుభవం అనేది మన జీవితంలో ఎల్లప్పుడు కూడా ఎవ్రీడే ఎవ్రీ టైం ఆల్వేస్ మనం అనుభవిస్తూనే ఉన్నాం. మరి నిజంగా ప్రియులారా, పునరుద్ధాన పండుగ అనేది సర్వ మానవాళికి మరణం అనేది ఒక ముగింపు కాదని, అది కేవలం మలుపు మాత్రమే అని చెప్పేటువంటి ఒక శుభవర్తమానం. మరణంతో జీవితం అయిపోతుందని, ఇక తర్వాత మనం ఇంకెక్కడా కనపడమని, అంతర్ధానం అయిపోతామని, అనంత వాయువుల్లో కలిసిపోతామని, లేకపోతే ఇంకేంటేంటో రకరకాలైనటువంటి ఊహాగానాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి వదంతులన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ దేవుడు యేసు ప్రభుగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన జీవించిన తర్వాత మనవలే జీవించి మనలాగా బ్రతికి మన కోసం మరణించి తిరిగి లేచినటువంటి అనుభవాన్ని ఈ లోకానికి రుచి చూపించాడు. ఆ మధ్య ఒక దైవజనుడు ఒక ఊరు వెళ్తే ఆ ఊర్లో మీటింగ్ కి మధ్యలో ఖాళీ ఉంటే కారు ఎక్కించుకొని ఊళ్ళో కొత్త స్థలాలు చూపిస్తున్నారట. అందులో నుంచి ఆ ఊరోళ్ళు ఒక హాస్పిటల్ చూపించారు. ఇదంతా మా ఊళ్ళో పెద్ద హాస్పిటల్ అండి, ఇది జనరల్ హాస్పిటల్, ఇది మా పెద్ద ఆసుపత్రి అంటారండి అని చెప్తే కారులో వెనకాల ఇంకో కుర్రోడు అతను అంటే, సార్ దీనికి పేరు కూడా ఉందండి అన్న అంట. ఏంటి సార్, ఏంటమ్మా ఆ పేరు అంటే, ఇది వన్ వే ట్రాఫిక్ హాస్పిటల్ అంటారండి అన్న అంట. అదేంటయ్యా వన్ వే ట్రాఫిక్ హాస్పిటల్ ఏంటి అని అంటే, అంతే సార్ ఈ హాస్పిటల్ లోనికి వచ్చే పేషెంట్ వెళ్ళడమే తప్ప ఇక రావటం ఉండదండి అని అన్ని అవుతున్నారు. అంటే ఎక్కువ మంది ఇక్కడ పెద్దగా చికిత్స జరగదు, గవర్నమెంట్ ఆసుపత్రి ఆ రోజులు అట్లా ఉండి మా చిన్నప్పుడు కూడా వన్ వే ట్రాఫిక్ హాస్పిటల్ అనేవాళ్ళు. అంటే వెళ్ళటమే తప్ప రావటం ఉండదని. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచే వరకు కూడా వన్ వే ట్రాఫికే, వెళ్ళడమే. చనిపోయిన తర్వాత ఏమైపోతామో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు, మళ్ళీ వస్తామో తెలియదు. అంతర్ధానం అంటారు, లేకపోతే అనంత వాయుల్లో కలిసిపోతారు అంటారు. ఇంకేంటో గాలిలో కలిసిపోతున్నారు, అందులో కలిసిపోయి ఇందులో కలిసిపోయారు అంటారు తప్ప ఒక ఆత్మ అనేది ఒక వ్యక్తి అని, ఒక జీవితం అని, ఆ జీవితానికి అంతం లేదని, ఈ విలువైన సంగతులు బైబిల్ చదివితే తప్ప మనకేం అర్థం కావు. సరే, యేసు ప్రభు మరి గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన మృతులలో నుంచి ప్రథమ ఫలముగా లేచాడు అని. ఈజ్ ద ఫస్ట్ రిజరెక్టెడ్. అంటే ఫస్ట్ అంటే ఏంటి అర్థం? నెక్స్ట్ ఉందని కదా. ఆ నెక్స్ట్ నువ్వు, నేనే, ఆ నెక్స్ట్ మనమే. లేదంటే సర్వలోకంలో ఎవరైతే ఆయన అంగీకరించారో వారందరికీ నెక్స్ట్ ఇచ్చాడు ఆయన. ఫస్ట్ ఆయన లేచాడు, నెక్స్ట్ నీకు ఇచ్చాడు. ఫస్ట్ వెళ్ళేవాడు ఎదుర్కొనే శోధనలు చాలా ఎక్కువ ఉంటాయి. అవన్నీ ఎదుర్కొని మనకి రూట్ క్లియర్ చేశాడు అన్నమాట. ఆ రోజుల్లో నేషనల్ హైవే నెంబర్ 5 అని ఉండేది, ఇప్పుడు 16 అంటున్నారు. అది కలకత్తా నుంచి కింద చెన్నై వరకు ఉంటుంది. ఆ హైవే సముద్రం పక్కన ఉంటుంది. ఆ హైవేకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే, ఆ హైవే ఏమీ లేనప్పుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ సముద్రం ఒడ్డమ్మటే ఒక గొర్రెల కాపరి నడుచుకుంటూ వెళ్ళాడంట. దాదాపుగా 1000-1500 కిలోమీటర్లు. అది ఒక గొర్రెల కాపరి గొర్రెలు మేపుకుంటూ వెళ్ళాడంట. గొర్రెలు మేపుకుంటూ వెళ్తే ఆ వెళ్ళేటప్పుడు అతను చాలా ఆటంకాలు, అడవులు గిడువులు అన్నింటిని దాటుకుంటూ, ఊబులు దాటుకుంటా, చెరువులు గిట్టలు దాటుకుంటా, నదులు ఈదుకుంటా వెళ్ళాడంట. ఆయన వెళ్ళినటువంటి ఆ దారి గుండా ఇంకా కొంతమంది ప్రయాణం చేశారంట. అలా ప్రయాణం చేయగా అది ఇప్పుడు నేషనల్ హైవే అయింది. ఇప్పుడు చూడండి, అది పెద్ద రోడ్ అయ్యి, పెద్ద హైవే అయ్యి, నేషనల్ హైవే అయ్యి, ఇప్పుడు రయ్యన వెళ్ళిపోతున్నాయి కదా కార్లు, బస్సులు కూడా. సో మరి ప్రథమ ఫలంగా లేచాడు అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆయన వెళ్ళాడు, ఆయనే అన్నిటినీ ఎదుర్కొన్నాడు, ఆయన అన్నిటినీ
శ్రమలన్నీ భరించాడు. అన్నిటినీ భరించి ఎదుర్కొని ఆ వచ్చే బాణాలన్నీ మరణం యొక్క ప్రభావాన్ని కూడా ఆయన భరించి ఆయన రూట్ క్లియర్ చేశాడు. ఇప్పుడు మనం ఏం లేదు, ఇప్పుడు మనం నేషనల్ హైవేలో వెళ్ళినట్టు వెళ్ళిపోవటమే పరలోకానికి, చాలా హ్యాపీగా వెళ్ళిపోవటం. ఎలాగా కేవలం జాగ్రత్తలు పాటిస్తే చాలు. రోడ్డు మీద వెళ్ళేవాడు ఆచారాలు పాటిస్తే ఉపయోగం లేదుగా, రోడ్డు మీద వెళ్ళేవాడు కులకట్టుబాట్లు పాటిస్తే ఉపయోగం లేదుగా. రోడ్డు మీద క్షేమంగా గమ్యం చేరాలని జాగ్రత్తలు పాటించాలి, సైన్ బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళాలి, అంతే మనం చేయాల్సింది, అంతే జాగ్రత్త. ఆ జాగ్రత్తలు ఎందులో ఉన్నాయి? ఇదిలో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయని ప్రికాషన్స్ ఉన్నాయి, సేఫ్టీ ప్రికాషన్స్. ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉంటే అలా. సో యాత్రికుని ప్రయాణం లాగా మన కోసం రూట్ క్లియర్ చేసినటువంటి యేసు ప్రభు. మన కోసం అని మనం అంటున్నాం కానీ మన కోసం కాదు, సర్వలోక మానవాళి కోసం కూడా ఆయన ఈ గొప్ప కార్యం చేశాడని. అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. కాకపోతే ఏంటంటే ఆయన అంగీకరించిన వాళ్ళు మనం దీన్ని పండగలా చేసుకున్నాం, కానీ ఇది మన పండగలాగా అయిపోయింది తప్ప వాస్తవంగా క్రిస్టియానిటీ అనేది ఒకరికి సొంతం కాదు, ఇది సర్వ మానవాళి కోసం. ఆయన దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడట, అంతే తప్ప దేవుడు తన బిడ్డల్ని లేదా క్రైస్తవుల్ని బైబిల్ పట్టుకునే వాళ్ళని చర్చికి వెళ్ళే వాళ్ళని ప్రేమించినవాడు కాదు. ఆయన లోకం అంతటి ప్రేమిస్తున్నాడు, కాకపోతే అర్థం చేసుకోవడంలో ఆలస్యం అవుతుంది, అంతే. సో అది మరి ఈ విలువైనటువంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యం ఇది, ఇంకెవరు చేయలేరు. ఇప్పుడు పుట్టడం ఎవడన్నా పుడతాడు, బతడం ఎవరన్నా బతుకుతాడు, కానీ చనిపోయి లేవటం అనేది ఆయన చేతిలో ఉంది. ఎందుకంటే జీవన మరణాలు దేవుడి చేతిలోనే ఉంటాయని అందరికీ తెలుసు. మరి జీవన మరణాలు దేవుడి చేతిలో ఉన్నప్పుడు దేవుడు చచ్చిపోయి లేకపోవడం ఏంటి? విచిత్రం కదా. మరి చాలా మన భారతదేశంలో చాలా ఉన్నాయి సమాధులు, చాలా సమాధులు ఉన్నాయి. కొన్ని సమాధులు మరి గొప్ప సమాధులు అని, తర్వాత సత్యసాయిబాబా గారు పెద్ద ఆయన చనిపోయాడు కదా పుట్టపర్తిలో, ఆయనది మహాసమాధి అంటున్నారు. తర్వాత ఇంకేంటి రకరకాలైనటువంటి సమాధులు ఉన్నాయి. సమాధులు కూడా పూజలు పురస్కారాలు చేస్తారు. సమాధులే అవి. అంటే సమాధులు అంటే పాపం వాళ్ళు ఒకప్పుడు బాగా బతికారు, చాలా మందికి వాళ్ళు మంచి బోధలు చేసినట్టున్నారు, అవన్నీ చేశారు, ఒక రోజు మనకు చచ్చిపోయారు, అంతే. వాళ్ళు ఇంకా తిరిగి లేవలా. అందుకని సమాధులతో సరిపోయింది వాళ్ళ జీవితం. ఆ రోజు గయా అనే బీహార్ లో ఏదో ఉందంటే, అక్కడ బుద్ధుడు ఎముకలు దొరికాయని పెద్ద ఊరేగింపు చేసి దాన్ని ఊరేగించారంట. ఊరేగిస్తున్నావు నిజమే. ఒక ఆయన మాసిరమణి గారితో మాట్లాడుతూ చెప్పాడంట, మా ఊరు ఎంత గొప్పదో చూసారా, మా ఊళ్ళో బుద్ధుడు ఎముకలు దొరికినాయి, కనుక పెద్ద ఊరేగింపు జరుగుతుంది చూసారా, మా ఊరు ఎంత గ్రేట్ అంటే. మాసిరమణి గారు చాలా ఏమంటారు, సో చక్కగా నవ్వుతూ క్యాజువల్ గా అన్నాడు. నిజమే, తప్పే ఉంది, మీ ఊరు గొప్పదే. ఎందుకంటే పాపం బుద్ధుడు ఎముకలు దొరకటం కరెక్టేగా, ఆయన పాపం బతికాడు, చచ్చిపోయాడు, ఎముకలు దొరకకుండా నేను దొరకవు. బట్ యేసుప్రభు ఎముకలు దొరకలా, యేసుప్రభు శరీరం దొరకలా, యేసుప్రభు సమాధి ముయ్యబడలా, యేసుప్రభు సమాధి మహాసమాధి, దివ్య సమాధి, పవిత్ర సమాధి, ఏమి సమాధి సెక్షనే లేదు, సమాధి టాపికే లేదు. మరి క్రైస్తవత్వంలో సమాధి గురించినటువంటి సంగతులే లేవు. ఏమున్నాయి అంకుల్ అంటే సజీవుడై తిరిగి లేచాడనే సంగతి మాత్రమే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా చక్కటి అనుభవం మనకి. సరే ప్రియులారా, మరి వాళ్ళకు పావు గంట లేట్ అయింది, కంగారు పడద్దు. నిన్న యేసు ప్రభు మరణించిన తర్వాత మరి ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చారు, సైలెంట్ లేడీస్ అని పిలుస్తాం వాళ్ళని. ఒకరు అరిమతయి యోసేపు, ఆయన ధనవంతుడు అని ఒక చోట రాయబడింది, ఆయన అది యూదుల అధికారి అని ఒక చోట రాయబడింది, ఒక చోట యూదుల సభలో సభ్యుడని, పట్టణపు సభ్యుడని కూడా రాయబడింది. సహజంగా మరి యూదులే కదా యేసు ప్రభుని సిలువేసి చంపింది. ఆ యూదుల్లోనే ఈ యూదుడు డిఫరెంట్ గా ఉన్నాడు కనుక కొంచెం యూదులు భయపడ్డాడని, రహస్యంగా యేసు ప్రభుని వెంబడించాడని, యేసు ప్రభు బోధనలు ఇతని హృదయాన్ని మార్చాయని ఎప్పుడు తెలిసిందంటే లాస్ట్ లో తెలిసింది. అప్పుడు వచ్చాడు, అప్పుడు ఇక ఆయన తెగించి అని ఇంకో చోట రాయబడి ఉంటుంది, తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వండి ఆ బాడీని అని, ఆ బాడీని ఆయన తీసుకున్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏంటంటే అందరూ వ్యతిరేకంగా ఉండరు, చాలా మంది లోపల రహస్యంగా యేసు ప్రభుని అంగీకరించి వెంబడించే వాళ్ళు ఉంటారు. మన భారతదేశంలో కూడా కనబడకుండా యేసు ప్రభు యొక్క బోధలని ప్రభావితమై జీవించినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. నా నమ్మకం ఏంటంటే, ఒక వీధిలో 10 ఇళ్ళు ఉంటే కంపల్సరీగా అందులో కనీసం 8 ఇళ్ళు దేవునికి ప్రభావితం చేయబడి ఉంటారు. కాకపోతే ఆ 8 మందిలో 2 బయటకు వచ్చి ఉంటారు, మిగతా 6 లోపల ఉండి ఉంటారు. కనుక ఎవరిని మనం తన మన అనేటువంటి ఈ తారతమ్యాలు ఎప్పుడు పెట్టుకోకూడదని నేను మీకు మనం చేస్తాను. నేను పోయిన అంతకుముందు ఆదివారం ట్రైన్ లో వస్తుంటే పడుకున్నాను. తర్వాత ఈవినింగ్ లేచిన తర్వాత అందరూ బొట్లు గిట్లు పెట్టుకుని పాపం వాళ్ళు పూజలు అవి చేస్తున్నారు. నేను ఊరికే ఎదురుగా ఒక ఆడపిల్ల ఉంటే
ఆ అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, పాలకొల నుంచి. ఆ పిల్లలతో మాట్లాడితే ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు అని మాట్లాడుతూ అలా 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 యేసుప్రభు గురించి మాట్లాడుతుంటే ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి భర్తలు వాళ్ళందరూ అలర్ట్ అయిపోయారు, అంతా కూర్చున్నారు. నేను కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి ఆవిడ ఏమంటున్నారంటే, అయ్యా నేను యేసుప్రభుని వెంబడిస్తున్నాను, నా భర్త గారు కూడా ప్రభువుని వెంబడిస్తున్నాను, కాకపోతే మేము ఇంకా బయట రాలేదు, నిజమైన దేవుడు ఆయనేనండి అని ఆమె చెప్తారు. సో ఇక్కడ అరిమతయి యోసేపు కూడా రహస్యంగా వెంబడిస్తున్నాడు, కానీ ఆయన దేవుని బిడ్డగా ఉన్నాడు. తర్వాత నికోదేము అని ఒక ఆయన కూడా వచ్చాడు, ఆయన పరిసయ్యులందరూ చెడ్డాళ్ళని మనం అనుకుంటాం. పరిసయ్యులు శాస్త్రులే యేసు ప్రభుని చాలాసార్లు ఇరికిచ్చారు, ఆయన్ని బాగా శోధించారు, ఆయన్ని రకరకాలుగా నిందించారు అన్నమాట. ఈ విశ్రాంతి దినం గురించి దాని గురించి దీని గురించి వాళ్లే నానా రీతిలుగా ఆయన మనసును నెమ్మది లేకుండా చేశారు. కానీ మన ఆ పరిసయ్యుల్లో ఈ పరిసయ్యుడు డిఫరెంట్, చూసారా, ఈ పరిసయ్యుడు డిఫరెంట్. చివరిలో 150 షేర్ల బోళం తీసుకొచ్చి ఆయన సమాధికి, ఆయన శవానికి పూచారని మనం చూస్తాం. కనుక అందరినీ మనం అపార్థం చేసుకోకూడదు, అందరిలో ఎవరు ఎవలా ఉన్నారో ఎవరో మనకు తెలియదు, కనుక అందరినీ ప్రేమించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆమేన్. తర్వాత మరి సమాధి లేదు యేసుప్రభుకి, అరిమతయి యోసేపు తన సమాధిలో పెట్టుకున్నాడు. వాస్తవంగా యేసుప్రభుకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, తర్వాత ఆయనకి సొంతదంటూ ఏమి లేదు. ధోని ఆయనది కాదు, ధోని కూడా పేతురుది. పద్దాక ఆయన ఎలా అనుకుంటే పేతురు ధోని దీవయ్య అనేవాడు. ఆయనకేం ధోని లేవు, ఆయనకేం కార్లు గీళ్ళు లేవు. తర్వాత ఆయనకి ఎక్కడ పర్మనెంట్ ఇల్లు లేదు. ఆయన 3.5 సంవత్సరాలు కేవలం మరియా యోసేపు ఇంట్లో 30 ఏళ్ళు పిల్లాడిగా బతికాడు తప్ప ఇక పరిచయకు వచ్చిన తర్వాత ఒక ఇంట్లో అంటూ లేదు. ఏదో ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఆయన పరిచయలో ఉన్నాడు అంతే. ఇప్పుడు బేతనీ అనే ఊరు వస్తే మరియా, మార్తా, యోసేపుల ఇంట్లోనే ఆయన గడిపాడు. ఒక సీమోను ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాడు ఆయన. ఇట్లా మరి ఆయనకు సొంతదంటూ ఏమి లేదు, చాలా గొప్ప విషయం. మనం కూడా అలాగే ఉండాలి. అంటే మనం మరీ అంత పరిత్యాగులుగా సరస్వంగా పరిత్యాగులుగా ఉండమని ప్రభు చెప్పలేదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే ఏదున్నా కూడా ఏది మనది కాదు అన్నట్టు బతకాలన్నమాట. ఉన్నంత వరకు మంది, తర్వాత మంది కాదు. ఒక ఆయన ఏమన్నా అంటే అబ్రహాము డేరాకి మేకులు దించాడంట. ఆయన ఒక్కొక్క చోటకు బయలుదేరి వెళ్ళాడు కదా, ఒక చోట డేరా వేసుకున్నాడు కదా, ఆ డేరా వేసుకుంటానికి మేకులు దించాడంట. ఎలా దించాడంట ఆ మేకులు ఎంత బలంగా దించాడంటే ఎప్పుడు పీకితే అప్పుడు ఊడొచ్చి అంత బలంగా పీకాడంట. అలా మనం ఈ లోకంలో ఉండాలి. ఎంత బలంగా పీకాడండి, ఎప్పుడు పీకితే అప్పుడు ఊడొచ్చి అంత బలంగా కొట్టాడంట. అంత బలంగానే ఉండాలి మనం, ఏదైనా కనపడాలి బలంగా, కాకపోతే ఎప్పుడు పీకితే అప్పుడు పీకి వెళ్ళిపోవాల్సిందే. అందుకే మరి అబ్రాహాం ఒక చోట లేడుగా, అన్ని దాటుకుంటూ వెళ్ళాడు. కానీ లోతు అబ్రాహాంతో పడల, ఆయన పర్మనెంట్ గా పాతాడు. ఎక్కడ? సొదొమ గొమొర్రా పట్టణాల్లో పర్మనెంట్ గా మేకులేసి దించేశాడు. తర్వాత ఏమైంది, అసలు మొత్తం పట్టణమే పాడైపోయింది. ఆ పర్మనెంట్ అనుకున్నది ఏది కూడా నిలవలేదు. సో యేసుప్రభు సమాధి కూడా మనకి ఏం చెప్తుందంటే, ఈ భూమి మీద మనకి ఏది పర్మనెంట్ కాదు, అన్ని మనవే, కాకపోతే ఏది మనది కాదు అని అనుకుంటేనే మనం బ్రతకాలి. అందుకే ఇది చెప్పాలా. మరి విశ్రాంతి దినం వచ్చింది, తర్వాత ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. విశ్రాంతి దినంలో వాళ్ళు ఏం చేయరు కనుక యూదులు ఏం మాట్లాడకుండా అలా ఉన్నారు. తర్వాత ఆదివారం తెల్లవారుజామునే ఆడాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు. సో ఇది మనం చిన్న మాట మీరు చెప్పాలని ఆశపడుతున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు చూస్తా ఉన్నాం. చిన్న మాట నేను చూడాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ సంఘస్థులకు దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తారో మనం చూస్తాం. సంఘం అంటే ఎవరు చూడండి, ఆదివారమున విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియా, యాకోబు తల్లి మరియా, సలోమి వచ్చి ఆయన పుయ్యవలని సుగంధ ద్రవ్యములు కొనిరి అని మనం చూస్తాం. కొన్నారట వాళ్ళు, చూడండి కొన్నారు. ఎప్పుడైతే రేపు అనగా ఇవాళ సిద్ధపడ్డారు. చూసారా, ఈ స్త్రీలు సంఘానికి గుర్తుగా ఉన్నారు. ఇక్కడ అందరూ స్త్రీలే. మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి, వీళ్ళందరూ స్త్రీలే. స్త్రీలు సంఘానికి గుర్తుగా ఉన్నారు. వధువు కదా, సంఘాన్ని వధువు అంటాం కదా. సో వధువు అనేది సంఘానికి గుర్తుగా ఉన్నారు. సంఘం ఎప్పుడు కూడా ప్రిపరేషన్ గా ఉండాలి, అడ్వాన్స్ గా ఉండాలి అన్నమాట. ఇప్పుడు వెళ్ళాలంటే ఇవాళే కొన్నారు వాళ్ళు, చూసారా, ఇవాళే కొన్నారు. మనం కూడా అలాగే ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ప్రియులారా, సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సంఘానికి సిద్ధపాటు ఉంటే ఎంతో అద్భుతాలు జరుగుతాయి. తర్వాత 2వ వచనం, వారు ఆదివారం పెందలకాడ లేచారంట. చూసారా, చాలా పెందలకాడ వాళ్ళు లేచారు. పెందలకాడ లేచి చాలా చక్కగా వాళ్ళు ముందుకు ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడు పెందలకాడ లేవాలి. ఇప్పుడు మనం ఈ 46 రోజులుగా 4 గంటలకు లేచాం కదా, ఇది రోజు అలవాటు చేసుకోవాలి. రెండోది ఒక పని చేయాలనుకున్నప్పుడు
చాలా ఎర్లీగా లేచేటువంటి అలవాటు ఉండాలి. సంఘానికి ముందు సిద్ధపడి ఉండాలి, రెండవది ఆసక్తి ఉండాలి. బయలుదేరారు వాడు అనుకున్నా కానీ వారి లేచి అక్కడ ఉండిపోవాలా, లేచి వెంటనే వాడు బయలుదేరి చక్కగా మరి బయలుదేరి వచ్చారు. సో అనుకున్నది వాళ్ళు చేశారు, అలాంటి పరిచయం చేయటం మొదలు పెట్టారు. సో సిద్ధపాటు ఉండాలి సంఘానికి, ఆ తర్వాత మరి ఆసక్తి ఉండాలి, ఆ తర్వాత పరిచయంలోనికి పరుగులెత్తారు. అట్లా ఎప్పుడైతే వాళ్ళు బయలుదేరి వచ్చారో ఇక్కడ చూసారా ప్రియులారా, మరి అద్భుతమైనటువంటి కార్యాలు వాళ్ళకి ఎదురైంది యేసు ప్రభు లేచిన తర్వాత. ఎప్పుడైతే సంఘంలాగా పునరుద్ధరణ ప్రభువుని కొరకు సిద్ధపడి ఆసక్తి కలిగి బయలుదేరి దేవుని పనిలో ముందుకెళ్తామో మనకి ఎన్ని అద్భుతాలు జరిగినాయో చూస్తే మనం ముగించేయచ్చు. చూడండి, ఆయనకి వాళ్ళు కలిగినటువంటి గొప్ప కార్యం ఏంటంట, వీళ్ళు వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే వీళ్ళు అయ్యో అంత పెద్ద రాయి దాన్ని ఎవరు మన కోసం పొర్లిస్తారు అనుకుంటా వచ్చారట. కాకపోతే ఏం జరిగిందంటే అక్కడ మనం చూడండి 3వ వచనం, అయ్యో సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. 4వ వచనం చూసారా, వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. బిడ్డలారా, సంఘానికి దేవుడు ఇలాంటి అద్భుత కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే సిద్ధపడే సంఘంగా, తర్వాత ఆసక్తి కలిగిన బిడ్డలుగా, ఆ తర్వాత పరిచయం చేసే బిడ్డలుగా మనం ఉంటామో, పునరుద్ధాన పండుగ మనకి ఏం నేర్పుతుందంటే ఆ రాయి వీళ్ళు దొర్లించకుండానే అది తెరవబడి ఉంటూ చూశారు. మనం ఏం చేయనక్కర్లా, దేవుడే తన కార్యాలు చేస్తాడు. దైవ కార్యాలను మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు అని ఉంటుంది. ఈ 4 సువార్తల తర్వాత ఈ పునరుద్ధాన పండుగ అనుభవాలు అన్ని అయిపోయిన తర్వాత మనకు ఉన్న పుస్తకం పేరేంటండి, అపోస్తలుల కార్యములు. బిడ్డలారా, సిద్ధపడే స్థితిలో ఆసక్తి కలిగిన వాళ్ళంగా మనం ఉన్నప్పుడు, మన జీవితం మరి పరిచర్లో ఉన్నప్పుడు కార్యాలు జరుగుతాయి. మన జీవితాల్లో మన ప్రమేయం లేకుండా జరుగుతాయి. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యాలుగా జారుతాయి. దేవుడు తన కార్యాలను మన కొరకు చేసి పెడతాడు. మనం ఏమి ఇబ్బంది పడకుండా. చూసారా, రాయి ఎవరు పొర్లించును అనుకున్నారంటే, ఆడాళ్ళు పాపం వీళ్ళేం పొర్లిస్తారు అంత పెద్ద రాయి, కానీ ఆల్రెడీ తీయబడి ఉంది కనుక సంఘానికి ఏది కూడా అసాధ్యం కాదు. ఒక విశ్వాస ఆసక్తి గల వాడికి ఏది కూడా ఆటంకంగా ఉండదు. సో పరిచర్లో ఉన్న వాడికి ఎప్పుడు ప్రభు పక్కనే నిలబడి ఉంటాడు. ఇది మనం ఈ పునరుద్ధాన పండుగ ద్వారా నేర్చుకునే అంశం అన్నమాట. రెండవది 6వ వచనంలో మనం చూస్తే, అందుకు అతడు కలవరపడకూడదు అన్నాడు. కలవరపడొద్దు పిల్లరా. మరి పరిచర్లో సాగిపోయేటువంటి వ్యక్తులకి కలవరం లేకుండా చేస్తాడు దేవుడు. బైబిల్లో రాయబడిన యోహాను సువార్తలో మనం చూస్తాం, మీ హృదయములు కలవరపడనీయకుడి, మీరు ప్రభునందు విశ్వాసం ఉంచండి అని రాయబడింది. కనుక భవిష్యత్తు గురించినటువంటి కలవరం మరి పరిచయం చేసే వాళ్ళకి అక్కర్లేదు. మరి దేవుని పని చేసే వాళ్ళకి రేపేం జరుగుద్ది అనేది అక్కర్లా, రేపేం తినాలని అక్కర్లా, రేపేమి ధరించాలనేది అక్కర్లా. దేవుడు అన్నాడు కలవరపడద్దు, మీరేం టెన్షన్ పడద్దు, డో నాట్ బి ట్రబుల్డ్. అంటే ఏంటి అర్థం, ఆయన చూసుకుంటాడు అంతా. సో కలవరాలు లేని జీవితం అన్నమాట దేవుని కొరకు పరిచయంలోకి ముందుకు సాగితే. చివరి మాట మనం చూస్తే సంఘం చేసేటువంటి 3వ పని ఏంటంటే మీరు వెళ్ళి అన్నాడు. ఇక్కడ చూసారా, ఎన్నో వచనం ఇది, 7వ వచనం చూడండి. మీరు వెళ్ళి, ఆయన మీకంటే ముందుగా గలలోకి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతులని ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడనేను అన్నారు. చూసారా, శిష్యులకే వీళ్ళు చెప్తున్నారు, సేవకులు తయారు చేసేది సంఘం. చూసారండి, మనం ఏమనుకుంటా అంటే మనం మామూలు విశ్వాసం కదా, మా మేరమ్మ కూడా అనుకుంటుంది నేను ఎంతటో దాన్ని అన్నయ్య నా వల్ల ఏమవుతుంది అన్నయ్య అని అనుకుంటుంది. కానీ విశ్వాసులు ఎలాంటి విలువ ఇచ్చారంటే పునరుద్ధాన పండుగ రోజున విశ్వాసులే శిష్యులకి బోధ చేస్తారు. చూడండి, శిష్యులేగా సంఘాన్ని దేశాన్ని కదిలించింది, శిష్యులేగా సేవకులు, శిష్యులేగా సంఘాలు కట్టింది. సంఘాలు కట్టినటువంటి శిష్యులు, భూలోకాన్ని తలకిందులు చేసినటువంటి శిష్యులకే వీళ్ళు దిశానిర్దేశం చేశారు. సామాన్య విశ్వాసులు అనుకుంటాం మనం, సామాన్య విశ్వాసులకి పునరుద్ధానం ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చిందంటే సేవకులకి దిశానిర్దేశం చేస్తున్నారు. పేతురికి దిశానిర్దేశం అంటే మాట్లాడండి, పేతురు మామూలుడు కాదు కదా, ఆయన చాలా గొప్ప వ్యక్తి కదా. అలాంటి వాడికి వీళ్ళు వెళ్ళి అబ్బాయి యేసు ప్రభు లేచాడని చెప్తున్నారు. చూసారా, ఒక ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు అనమాట. కనుక సామాన్య విశ్వాసులని, లేకపోతే మాకు ప్రసంగాలు చేయడం రాదని, లేకపోతే మాకు ఏదో పాటలు అందరూ పాడి మేము పాడలేమని, ఏదో మా మొట్టు మేము బాప్తిసం తీసుకున్నాం, అలా బల్లారం తీసుకుని అలా వెళ్ళిపోతాం అనుకోమాకండి. దేవుడు ఒక్కొక్కసారి పునరుద్ధాన పండుగ ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే సేవకుల్నే మీ ద్వారా తయారవుతారు.
మీరు చేసే ప్రార్థనలు, మనం చేసేటువంటి లింక్ ప్రేయర్స్ అని కానీ, చైన్ ప్రేయర్స్ అని కానీ, లేకపోతే మన ద్వారా దేవుడు కొంతమంది దైవ సేవకుని లేపి మీరు వెళ్ళి అంటే అర్థం ఏంటి, ఆయన యొక్క చివరి ఆజ్ఞ ఇచ్చారా, ఇస్ లాస్ట్ కమాండ్ ఏంటి, కాబట్టి మీరు వెళ్ళి అని చెప్తున్నాడు. ఏది, ఈయన పునరుద్ధరణ అయిన తర్వాత కూడా ఈ మాటే చెప్పాడు అనమాట. పునరుద్ధరణ అయిన తర్వాత 40 రోజులు దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన చివరి ఆజ్ఞ, ఆయన పరలోకానికి ఆరోహణ అయినప్పుడు చివరి ఆజ్ఞ, మీరు వెళ్ళి సర్వలోకానికి నా సువార్తను ప్రకటించండి. ఆ మీరు వెళ్ళి అనే పదాన్ని మొట్టమొదటి చెప్పింది వీళ్ళకే, శిష్యులకు తర్వాత చెప్పాడు, ముందు ఆడవాళ్ళకి చెప్పాడు. మీరు వెళ్ళి ఈ విషయాన్ని శిష్యులకు చెప్పండి, శిష్యులకు తర్వాత చెప్పాడు. శిష్యులకు ఏమంటే మీరు వెళ్ళి సర్వలోకానికి చెప్పండి అని. సో అన్నిటికంటే ఆది ప్రథమం ఈ సిద్ధపడినటువంటి బిడ్డలు. కనుక పునరుద్ధానం అనేది మన జీవితంలో మరి దేవుడు చేస్తున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని నేను మీకు మనవి చేస్తున్నాను. సో ఈ ఉదయకాలం సిద్ధపడే స్థితిలో మనం ఉన్నట్లయితే కొనిరి, ముందే కొన్నారు. రెండవది మరి ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటుంది, వాళ్ళు పెందలాడు వచ్చారు. మూడవది పరిచర్లో సాగిపోతే బయలుదేరి వచ్చారు, ఇంటి దగ్గర కూర్చోరు, కాలు బయటికి తీశారు. ఈ 3 అనుభవాలు మనలో ఉంటే పునరుద్ధానం మనకి నెంబర్ 1 కార్యాలు చేసేదిగా ఉంటది, నెంబర్ 2 కలవరాలు లేకుండా చేస్తుంది, నెంబర్ 4 కార్యాచరణ మనకంటే పెద్దవాళ్ళకి మనం కార్యాచరణ ఇచ్చేటటువంటి స్థితిలో మనం పెడతాడు ఆయన. కనుక అందరూ సువార్త ప్రకటించాలా, అందరూ 10 మందికి దేవుని గురించి బోధించాలా, ముఖ్యమైన సంగతులు అందరికీ చెప్పాలా. దేవుడు ఆ విధమైనటువంటి కృప ఈ 2025 సంవత్సరపు ఈస్టర్ పండుగ ద్వారా దేవుడు మనందరికీ అట్టి కృప దయచేయును గాక. ఆమేన్. ఇప్పుడు మా గొప్ప దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ 2025 సంవత్సరపు ఈస్టర్ పండుగలో మేము ప్రవేశించాం. మరి రేపు నీ చిత్తమైతే సర్వలోకంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా, సార్వత్రిక సంఘం అంతా కూడా దేవాలయాల్లో మరి పునరుద్ధానుడైన నిన్ను ఆరాధించుకునే అవకాశం మా కొరకు సిద్ధపరిచారు. ప్రభువానికి స్తోత్రాలు. మేము మరి కొద్దిమందిగా 10-15 కుటుంబాల వారు 46 రోజులుగా ఈ గూగుల్ మీట్ ద్వారా మేము పాల్గొనడం వల్ల మేము ఒక రోజు ముందుగానే ఈ పునరుద్ధానాన్ని గురించినటువంటి సంగతులు మాట్లాడుకోవడానికి మీరు కృప చూపారు. ఆ మాటకు వస్తే మేము అనుక్షణం పునరుద్ధాన అనుభవాన్ని కలిగి ఉండాలని, అది కలిగి ఉండే అనుభవాన్ని మాలోకి మీరు అనుగ్రహించారు నాయన, నీకు స్తోత్రాలు. మరి ప్రతి ఆదివారం కూడా పునరుద్ధాన దినమని పిలువబడుతున్నాం నాయన, నీకు స్తోత్రాలు. మరి ప్రత్యేకంగా ప్రభువా మరి అల్పుడను అనామకులను నాయన ఎక్కడో పల్లెటూరులో పనిచేసుకునేవాడిని నేను పిలవగా నీ బిడ్డలు మరి 15 నుంచి 20 కుటుంబాల వారు అనునిత్యము తెల్లవారుజాము 4 గంటలకి లేచి సిద్ధపడి, వాళ్ళు కూడా ఇప్పుడు పెందలకాళ్ళు లేచారనే పదం ఇప్పుడున్న 15 కుటుంబాల్లో నెరవేరింది. మరి కొనిరి అనే పదం అంటే సిద్ధపడిరి అనే దాని మీద కూడా నెరవేరింది. మరి ఈ బిడ్డలను చూస్తే ఆ మార్క్స్ వార్తలో ఉన్నటువంటి అనుభవాలన్నీ కనబడుతున్నాయి. కనుక ప్రభువా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 20 కుటుంబాల వారికి నేను దైవ సేవకునిగా లేకపోతే ఒక నీ దాసునిగా వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి కార్యములు మీరు జరిగించనై ఉన్నారు, వారికి కలవరాలు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని మరి శిష్యులకే కార్యాచరణను దిశానిర్దేశం చేసేటువంటి స్థితిలో ఈ 20 కుటుంబాల వారిని మీరు అభిషేకించి వాడుకోవాలి. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభు మరొకసారి దైవ అధికారముతో ప్రభువా, పరిశుద్ధాత్మ అధికారముతో, పరిశుద్ధాత్మ యొక్క ఆదేశముతో మీదిగో ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని నాయన నేను ఆ యేసు నామములో ఆశీర్వచనాలు పలుకుతూ ఉన్నాను. ప్రభువానికి స్తోత్రాలు నాయన. అక్కడ ఉన్నట్టుగా అచ్చంగా వీళ్ళు అలా ఉన్నారు కనుక వీరి జీవితాల్లో కార్యాలు జరుగుట, వీరి జీవితాల్లో కలవరాలు తొలగిపోవుట, వీరి జీవితాల్లో కార్యాచరణను అనేకులకు తెలియజేయుట అనే గొప్ప పరిచర్ల బిడ్డలను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఈ పరిచర్ను భుజాన్ని వేసుకున్నటువంటి మా మానసాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఆమెను కూడా మీరు ఆశీర్వదించారని నమ్ముతున్నాను. ఆ దీవెని ఎల్లప్పుడూ ఆ బిడ్డ జీవితాలను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో పిల్లలందరూ బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా మరి క్రమంగా ఆసక్తితో పాల్గొన్న బిడ్డలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు నేను ప్రార్థనలో చెప్పలేను, కానీ వారు ఎవ్రీ డే నాయన ఒక దీక్షలాగా పాలు పొందినారు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మనందరి ఆసక్తిని మీరు కళ్ళారా చూస్తున్నారు కనుక వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభువానికి స్తోత్రాలు. ప్రతి ఇంటిని మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా మరి రేపు ఈ ఆరాధనలందరికీ మంచి సందేశాలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దీన్ని భద్రపరిచి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి
మళ్ళీ లైఫ్ లో వినడానికి అవకాశం ఇచ్చే తమ్ముడు సత్యనారాయణ బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తమ్ముడు కూడా జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ సంపూర్ణ రక్షణలోనికి నీ బిడ్డ వచ్చి నీకు ఇంకా అతను ఇవ్వబడినటువంటి విశేష టాలెంట్స్ ద్వారా దేవుని సేవలో వాడబడ్డానికి కూడా ఆ బిడ్డను మీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ ఇంట్లో ఆ బిడ్డ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంగతులు వాళ్ళ అమ్మగారు ఎన్నాళ్ళ నుంచో ప్రార్థిస్తున్నట్టుగా ఆ బిడ్డకు గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. కార్యములు జరుగుతాయని ఇప్పుడు మేము విన్నాం కదా నాయన, కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీకే స్తోత్రాలు. అలాగే పెద్దలైన వారు చాలా మంది ఉన్నారు ఇందులో. మరి కిరణ్ గారు నాయన మా ప్రియులు, ఆ బిడ్డకి ఇచ్చినటువంటి గొప్ప భారాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రత్నకుమార్ గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. రాజేష్ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నోవా జీవన్ బట్టి నీకు స్తోత్రాలు. మేరీ, సునీత, సుషితాల కుటుంబాలు బట్టి నీకు స్తోత్రాలు. అస్మా షేక్ అనే బిడ్డ ఎంతో ఆసక్తి కలిగినటువంటి బిడ్డగా మేము చూస్తున్నాం. ఆ బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. రాణమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఒట్టిప్రోలు అక్షయ్ కుమార్ గారి కుటుంబం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. సిరి బిడ్డలందరి బట్టి నీకు వందనాలు నాయన. మరి లావణ్య, మా ప్రియ సహోదరి లావణ్య బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంకా జగదీష్ గారు, తర్వాత తమ్ముడు శాలేం లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. నిన్న మొన్న నరసింహులు గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఎవరెవరైతే ప్రభా నేను కొంతమంది పేర్లు ఉదహరించలేకపోయినప్పటికీ అందరినీ నీవు ఎరిగి ఉన్నావు కనుక నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. అలాగే ఈ 46 రోజుల నా పక్షంగా అంటే నేను పిలువగా నన్ను గౌరవించి వాక్యం తీసుకున్న వాళ్ళందరూ బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే మెసేజ్ ఇచ్చారో మెసేజ్ ఇచ్చిన వారిని కూడా అభిషేకించి వాడుకుంటూ నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి. ఈ 4:30కి లేచి ప్రార్థించే అలవాటు ఎవ్రీ డే బిడ్డలని మేము అందరం కలిగి ఉండే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ చిత్తమైతే మా తండ్రి మేమందరం స్వయంగా కలుసుకున్నప్పుడు మరింతగా సంతోషంగా సాగిపోయే కృప మాకు దయచేయమని మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామానికే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అమూల్య నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఎడల అపరాధం చేయవారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనని తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకును ప్రత్యేకంగా పునరుద్ధాన పండుగ అనుభవాలతో ప్రతి ఒక్కరు నింపి నడిపించినట్లుగా సదాకాలము తోడైండి ఆదరించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.